మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలిపట్టణం వెంగళరావు నగర్ 18వ వార్డు మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో చీఫ్ గెస్ట్ గా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, విశిష్ట అతిథిగా కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అలహరి సుధాకర్ మాట్లాడుతూ, ఉమ్మడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన కలెక్టర్ కి మరియు ఎమ్మెల్యేకి మరియు స్కూల్ యాజమాన్యానికి, తల్లిదండ్రులకు, పిల్లలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వ పాఠశాలలలో చదివిస్తున్న తల్లిదండ్రులకు చేతులెత్తి నమస్కారాలు తెలుపుతున్నాను. ఎంతో మంది పిల్లల్ని చదివించడానికి ప్రైవేటు స్కూళ్లు ఫీజులు కట్టలేక బాధపడుతున్న వారికి ఉమ్మడి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలకు మీరు మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. ఒక విద్యార్థిని మాట్లాడుతూ 10వ తరగతి చదవాలను అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వ సాయంతో చదువుకోగలుగుతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటున్న అమ్మాయిని చూసి నా కళ్ళు చెమర్చాయి అని, మరికొంతమంది పిల్లలు చదువుకొని వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను అన్నారు. అదే క్రమంలో ప్రిన్సిపల్ అడిగిన సదుపాయాలకు ఫండ్స్ ఇవ్వవలసిందిగా కలెక్టర్ని కోరారు. తప్పక ఎమ్మెల్యే అతి త్వరలో మీరు అడిగిన అన్ని సౌకర్యాలు కల్పిస్తారని భరోసా ఇస్తూ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకి ముఖ్యంగా ధన్యవాదాలమ్మా. చేతులైతే దండం పెడుతున్నాను. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్ పంపించాలంటే ఎంత హోదా లేకపోయినా కానీ వాళ్ళని స్కూళ్ళలో ఎంతో కష్టాలు చదివించుకునే పరిస్థితి నుంచి ఈరోజు మా మంచి ప్రభుత్వం, మా ఉమ్మడి ప్రభుత్వం ఒక ఆశయాలను వాళ్ళు అందించేటువంటి సహకారాలని ముందుకు అందించి మీ తల్లిదండ్రులకి ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీట్లో మీరు కూడా భాగస్వామ్యం పంచుకొని మీ పిల్లల్ని ఇక్కడ చదివించి ఈ స్కూల్లో చదివిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకునేది ఏంటంటే పిల్లల్ని చదువు దగ్గర ఆపద్దు. ఇందాక ఒక అమ్మాయి 10th చదువుకుంటున్నట్టు అమ్మాయి భావోద్వేగానికి గురై ఏడవటం చూస్తుంటే నా కళ్ళలో కూడా నీళ్లు కాడినంత పని అయిపోయింది. ఇలాంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన ముఖ్యంగా మన కావలి ఎమ్మెల్యే గారు అయితే ఎంతో సహృదయంతో ప్రతిరోజు అందుబాటులో ఉంటారు. ఎనీ కార్యక్రమం ఇప్పుడు చెప్పారు మన ప్రిన్సిపల్ గారు, మనకి కావాల్సినవి మీరు మళ్ళీ నేను వచ్చి చూసేటప్పుడు ఈ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గారు తప్పకుండా చేసేస్తారు. ఆయన అవసరం లేదు, 2-3 సార్లు అడగాల్సిన అవసరం కూడా ఉండదు. వారు తప్పకుండా చేస్తారనేసి మీ స్కూల్ కూడా అభివృద్ధి చెందుతూ, అలాగే మా కలెక్టర్ గారికి కూడా వినియోగించుకుంటున్నాను. కైండ్లీ లుక్ ఇన్ టు దట్ సార్ ఫండ్స్ పార్ట్ ఆఫ్ ఇట్. సో కాబట్టి ప్రతి ఒక్కరికి నన్ను ఇక్కడ పిలిచి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి అయితేనేమి, ఇక్కడ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.